పొదుపు గ్లోబల్ పరిణామాల నేపథ్యంలో భారతదేశంలో ముఖ్యంగా ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హోమ్ మళ్లీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి సూచనలతో పలు కంపెనీలు హైబ్రిడ్ మోడల్ వైపు ఆలోచిస్తున్నాయని ఐటీ నిపుణులు ఎంటర్‌ప్రెన్యూర్ ఫౌండర్ మెరుగు శ్రీధర్ తెలిపారు. చమురు సంక్షోభం, గ్యాస్ కొరత కారణంగా ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాన్ని పెంచాలని సూచించారు. చాలా కంపెనీలు వారంలో 2 నుంచి 3 రోజులు ఆఫీసు, మిగిలిన రోజులు ఇంటి నుండి పనిచేసే విధానాన్ని అమలు చేయాలంటున్న ఐటీ నిపుణులు మెరుగు శ్రీధర్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ కేంద్రంగా ప్రధాని మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఐటీ కంపెనీలపైన ప్రభావం చూపుతున్నాయా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా ప్రధాని మోడీ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటూ కూడా ఐటీ కంపెనీలకి సూచించడం జరిగింది. ఆ దిశగా ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఆలోచిస్తున్నాయా? ఇలాంటి అంశాలపైన మనతో మాట్లాడేందుకు ఐటీ ఫ్రమ్ ఎంటర్‌ప్రెన్యూర్కి సంబంధించినటువంటి ఫౌండర్ మెరుగు శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధం ఎఫెక్ట్ అనేది ఇంకా భారతదేశం పైన కనిపిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి సూచనలు చేశారు ఐటీ కంపెనీలకి. ఆ దిశగా అసలు ఐటీ కంపెనీలు మళ్ళీ ఏమైనా ఆలోచనలు చేస్తున్నాయా? అంటే కోవిడ్ తర్వాత మనకి ఎక్కువగా ఐటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, వారానికి 1 రోజు 2 రోజులో, లేకుంటే అర్జెన్సీ దిశగా ఉండేది. కానీ కోవిడ్ తర్వాత మనకున్న లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి చాలా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. కానీ దాన్ని అదనంగా తీసుకొని చాలామంది ఏంటంటే మూన్ లైడింగ్ అంటే డిఫరెంట్ జాబ్ చేస్తూ మళ్ళీ మాకు సరైన ప్రొడక్టివిటీ ఇవ్వట్లేదని చాలా కంపెనీస్ కూడా, కొన్ని కంపెనీస్ అయితే డైలీ రమ్మన్నాయి, కొన్ని కంపెనీస్ ఏంటంటే హైబ్రిడ్ మోడల్ అంటే వారంలో మీరు 2 రోజులు రండి, 3 రోజులు రండి. కాబట్టి ఏంటంటే మనం ఇవన్నీ యూటిలైజ్ చేసుకున్నట్టయితే మనకు తొందరలోనే పెట్రోల్ మరియు గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ డొమెస్టిక్ సిలిండర్ పైన కూడా, కమర్షియల్ సిలిండర్ పైన కూడా రేట్లు పెరిగాయి. దీని ప్రభావం ఏంటంటే కొంతమంది తగ్గించుకోవచ్చు. మనము అవసరమైతే జూమ్ మీటింగ్స్ కానీ, లేకుంటే ఆన్లైన్ మీటింగ్స్ కానీ, లేకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల మనం ఈ పెట్రోల్ కొరతను, ఈ పెట్రోల్ యూసేజ్ని తగ్గించవచ్చు. అదొక మంచి నిర్ణయం కూడా, ఎందుకంటే మోడీ గారు చెప్పినట్టు కూడా అదొక మంచి నిర్ణయము. ప్లస్ ఏంటంటే మనం బంగారం కూడా కొనొద్దని, ఎందుకంటే మనం ఏంటంటే నిజంగా ఐటీ సెక్టర్ ఎలా ఉందంటే చాలా ఒడిదుడులకు గురవుతుంది. చాలామంది లే ఆఫ్స్ జరుగుతున్నాయి. చాలా కంపెనీస్లో కూడా ఇంపాక్ట్ వల్ల, లేదా కంపెనీస్ లాస్ వల్ల చాలామంది ఎంప్లాయీస్ తీసేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మనకు ఆర్థిక రంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే మనకి ఎకానమీ స్లో డౌన్ అవుతుంది కాబట్టి తప్పకుండా మనం ధరలు తగ్గించుకోవాలంటే మనం పెట్రోల్ పైన ఆధారపడడం తగ్గించి ఎక్కువగా మీరు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమంటున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో లేకుంటే బస్సెస్ వాడమంటున్నారు. ఇది కూడా ఒక అందుకు మంచిదే. కంపెనీలు కూడా, చాలా కంపెనీలు కూడా ఈరోజు చూసుకున్నట్టయితే డెలాయిట్, ఇన్ఫోసిస్ కూడా వాళ్ళు మళ్ళొకసారి రివైజ్ చేస్తాం మేము వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఐటీ కంపెనీలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఏమైనా నడుస్తున్నాయా అసలు? అంటే చాలా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నాయి, కానీ కొన్ని కంపెనీలు ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థితిలో, ఈ పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ ఏంటంటే మనం ఇప్పుడైతే ఏం లాక్డౌన్ మనకు లేదు, కానీ లాక్డౌన్ పరిస్థితుల్లాగానే కనబడుతున్నాయి. కాబట్టి ఏంటంటే మనం కొంత పెట్రోల్ పైన భారం తగ్గించుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమైనంత చేసుకొని అవసరమైతే ఆన్లైన్ జూమ్ మీటింగ్స్లో పాల్గొన్నట్టయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఈ పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది, ప్లస్ దేశం పైన కూడా ఆర్థిక భారం తగ్గుతుంది. అదే మెయిన్గా ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఉద్దేశం. ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి అంశంలో ఐటీ కంపెనీలు ఆ దిశగా ఆలోచన చేయకుండా ఆఫీస్కి రావాలంటే రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా ఐటీ కంపెనీలకి? ఉందండి, డెఫినెట్గా. కొన్ని ఏంటంటే కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్స్ ఉంటాయి, కంపల్సరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తప్పదు ఎందుకంటే కస్టమర్స్ బ్యాంక్ విజిట్ అవుతారు. కానీ వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని తగ్గించుకొని ఇప్పుడు ఏదైనా మీటింగ్స్ అనేది ఇంటిలో నుంచి కంపెనీస్ కూడా ఏం చేయాలంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ను మళ్ళీ పునరుద్ధరించాలి. ఎందుకంటే మనం కోవిడ్ తర్వాత చూసినాము వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా బాగా పాపులర్గా అయిపోయింది. ఎందుకంటే మనం ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి, వైరస్ దృష్ట్యా, పాండమిక్ దృష్ట్యా. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల, పశ్చిమాసియాలో పరిస్థితి ఇంధనం కొరత నుంచి కాపాడడానికి రేట్లు మనకి ఎట్లాగో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీలు కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి అట్లీస్ట్ ఒక 3 డేస్ వారంలో అనుమతించినట్టయితే మనకు నిజంగా కూడా మనం చాలా సేవ్ చేసుకోవచ్చు. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఒకవైపు
పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్తో ఇప్పటికే భారతదేశంలో చాలా వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దాంట్లో ప్రధానంగా ఇంధనంకి సంబంధించినటువంటి అంశంలో పెట్రోల్, డీజిల్ కానీ గ్యాస్ కొరతగా ఐటీ రంగానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి సూచనలు చేశారు. ఆయన చేసినటువంటి సూచనలు పాటిస్తే అటు ఇంధనం ఆదా కానీ అదేవిధంగా మనం బయట తిరగాల్సినటువంటి సమయాన్ని కూడా ఆదా చేసుకొని ఇంటి నుంచే వర్క్ చేయొచ్చు. దీని ద్వారా రాబోయేటటువంటి రోజుల్లో ఇంధనంకి సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఐటీ రంగ నిపుణులు మెరుగు శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.